వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయ్యబోతా ఉంది. ఇప్పటికే పలు సీజన్లు అయితే కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 8కి అయితే సిద్ధమవుతా ఉంది. అక్కినేని నాగార్జున ఇప్పటికైతే సీజన్ 3 నుండి సీజన్ 8 కూడా తన హోస్ట్ అయితే రాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఒకసారి అందులో వచ్చే కంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. గతంలో కూడా మనం చూసుకున్నాము, ఓటీటీలో కానీ లేకుంటే లైవ్లో కానీ వచ్చిన సీజన్లో కూడా ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా విన్ అవడం అయితే జరిగింది. సాధారణ వ్యక్తిగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒక బిగ్ బాస్ విన్నర్గా కూడా చరిత్ర అయితే సృష్టించడం అయితే జరిగింది. ఇలాంటి ఎన్నో విజయాలు సాధించిన బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు కూడా ఇంకొక సీజన్కి అయితే బిగ్ బాస్ 8 అయితే స్టడీ అవుతా ఉంది. ఇప్పుడు రెడీ కూడా అవుతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 8కి అయితే మరి స్టార్ట్ అవబోతా ఉంది. ఒకసారి అయితే అందులో వచ్చేవారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీకు చూపించే ప్రయత్నం కూడా నేనైతే చేయబోతా ఉన్నాను. ఫస్ట్ కంటెస్టెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా ఫేమస్ అయిన వ్యక్తులు రాజ్ తరుణ్. ఇప్పటికే తన ఇష్యూ కానీ చాలా వరకు అయితే తెలుస్తూ ఉంది. తను బిగ్ బాస్ పోవడానికి గల కారణం ఏంటంటే లావణ్యతో కొంత రోజులుగా జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో దానికి తను కొంత దూరంగా ఉండడానికి రాజ్ తరుణ్ ముఖ్యంగా అయితే బిగ్ బాస్ పోవాలని కూడా వాళ్ళు ఎవరైతే బిగ్ బాస్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. లావణ్యకు తనకు జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఒక 100 days అయినా నేను ప్రశాంతంగా ఉంటా, ఏ మొబైల్ ఉండదు, అక్కడ ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో నాకేం తెలియదు కాబట్టి నేను అక్కడైనా ప్రశాంతంగా ఉంటా కావచ్చని బిగ్ బాస్ 8 పోవాలని తనైతే నిర్ణయించుకున్నారు. బిగ్ బాస్కు సంబంధించిన ఎవరైతే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రాజ్ తరుణ్ అయితే ఓకే చేసినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. తర్వాత వచ్చే వాళ్ళని కూడా చూద్దాము. ఇక మనకి యూట్యూబ్లలో కానీ కాకుండా లేకుంటే ఎక్కడ చూసిన షోలలో కూడా మనకైతే చూసుకున్నట్లయితే సోనియా సింగ్ వాళ్ళ కపుల్స్ అయితే పవన్ సిద్ ఇద్దరు కపుల్స్ అయితే చాలా అన్యూన్యంగా వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, లేకుంటే వాళ్ళు వేసిన జోకులు కావచ్చు, అది పేలుడు విధంగా కావచ్చు, లేకుంటే వాళ్ళు మాట్లాడిన తీరు ఏదైతే ఉంటుందో అవి డబుల్ మీనింగ్లో రావడము ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వినడానికి, అంటే తను డబుల్ మీనింగ్గా మాట్లాడినా కానీ అవి వినడానికి చాలా చక్కగా అనిపిస్తాయి కాబట్టి చాలా ఇష్టపడతారు. వీళ్ళైతే బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని కపుల్గా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కపుల్గా పంపించారు. అదేవిధంగా వీళ్ళిద్దరిని కూడా కపుల్గా పంపించే ఛాన్స్ అయితే బిగ్ బాస్ 8 అయితే కనబడతా ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇంద్రనీల్ తను సీరియల్లో హీరోగా యాక్టర్ చేశారు. వీళ్ళ కపుల్ కూడా వీళ్ళిద్దరిలో ఎవరినన్నా ఒక్కరిని పంపించే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్గా ఇంద్రనీల్ వర్మన్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ 8 వాళ్ళు అయితే సంప్రదించినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. తను కూడా ఓకే చెప్పినట్టు కూడా కొంతవరకు అయితే తెలుస్తూ ఉంది. తర్వాత లాస్ట్ సీజన్ 7లో ఎవరైతే ప్రియాంక వచ్చిందో తన బాయ్ ఫ్రెండ్ అయిన శివకుమార్ని కూడా అయితే తను పంపించాలని కూడా కోరుకుంటా ఉంది. ఎందుకంటే ప్రియాంక గారు అక్కడ ఉన్న విధానం కావచ్చు, తను గెలుపు టాప్ 5 టాప్ 6 వరకు వచ్చింది కాబట్టి అదేవిధంగా శివను కూడా గెలిపించుకోవాలని తనైతే అనుకుంటుంది. తనను కూడా పంపించాలని ప్రియాంక మేరకైతే శివకుమార్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. తర్వాత అనిల్ గీలా నిజంగా తన గురించి మాట్లాడుకున్నట్లయితే మై విలేజ్ షో ఏదైతే యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ వచ్చిందో అప్పటి నుండి తను ఎదుగుదల చూసుకున్నట్లయితే ఒక యూట్యూబ్ ఒక విలేజ్ నుండి తను ఎదిగడం కానీ లేకుంటే తను నటించడం కానీ ఏవైతే ఉన్నదో అది గర్వకారంగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి ఒక యూట్యూబ్ని ఇంత విధంగా వాడుకోవచ్చా, లేకుంటే ఈ విధంగా కూడా మన సక్సెస్ అందుకోవచ్చా అనే దానికి నిదర్శనంగా అయితే అనిల్ గీల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తను కూడా ఒక కంటెస్టెంట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత సంకేత్ తను కూడా సింగర్, చాలా చక్కగా పాటలు పాడే వ్యక్తి. తను కూడా ఈ సీజన్లో అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా తను ఎన్ని పాటలు పాడినా కూడా తను అవి అసలు చాలా చక్కగా ఉంటాయి. మనం చూస్తాము జీ తెలుగులో జరిగిన సింగర్స్ కాంపిటీషన్లో తను కూడా వన్ ఆఫ్ ది విన్నర్ కూడా నిలిచారు. తన గురించి చాలామందికి తెలుసు, తన పాట అంటే చాలామందికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి తను కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనకైతే కనబడతా ఉంది. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయం బరలక్క అలియాస్ శిరీష గారు కూడా రాబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే తనని బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది సంప్రదించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ తను బయట పెట్టలేకపోతా ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు బిగ్ బాస్ వాళ్ళకి ముందే గైడెన్స్ ఇస్తాయి కాబట్టి తను వెళ్ళట్లేదని ఇప్పటివరకు అయితే చెప్తా ఉంది. కానీ తను కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, తను చేసిన రచ్చ అంతా ఇంత మాత్రమైతే కాదు, తను కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే రీతు చౌదరి నిజంగా తను ఈటీవీలో ఏ షో వచ్చినా కానీ తన అందాలతో ప్రతి ఒక్కరి ప్రేక్షకులకైతే మనసునైతే గెలుచుకున్న తను కూడా బిగ్ బాస్లోకి కూడా వెళ్ళాలని కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ షో అయినా చూడు, ఇటు జబర్దస్త్
జబర్దస్త్ కానీ లేకుంటే ప్రతి వారం వచ్చే షోలలో కానీ ప్రతి దాంట్లో అయితే తనైతే ఉంటుంది. తన అందాలతోనైతే బిగ్ బాస్ని ఉపబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ సెన్సేషనల్ హైదరాబాద్ మొత్తమైన కుమారి ఆంటీ కూడా మరి బిగ్ బాస్లో ఉండబోతా ఉంది. రేవంత్ రెడ్డి సైతం తన కరీస్ గురించి కావచ్చు లేకుంటే ట్విట్టర్ చేయడము తనకు హ్యాపీగా ఉందన్న విధానము, అక్కడ చంద్రబాబు నాయుడు గురించి కూడా తను మాట్లాడిన విధానం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే కుమారి ఆంటీ కూడా బిగ్ బాస్ 8లో ఉండబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. నిజంగా కుమారి ఆంటీ బిగ్ బాస్ 8లోకి వెళ్తే అక్కడ ఉన్న కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పండుగని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను వండిన వంటకాలు తినే అదృష్టం చాలా మందికి అయితే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా దొరుకుతుంది. కాబట్టి అందరూ అయితే మరి అక్కడ గేమ్ ఆడతారా కుమారి ఆంటీ వండిన వంటలు తింటారని చాలా మంది అయితే కుమారి ఆంటీ కూడా వస్తా తెలుస్తూ ఉంది. తర్వాత తేజస్విని గౌడ కూడా తనైతే రాబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. గత సీజన్లో ఎవరైతే అమర్దీప్ ఉన్నారో వాళ్ళ వైఫ్ ఇప్పుడైతే తేజస్విని గౌడ్ తను కూడా సీరియల్లో హీరోయిన్గా నటిస్తూ ఉంది. కొన్ని సినిమాలలో కూడా తనైతే నటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో తనను కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే అంజలి పవన్ తను సింగర్ కమ్ సీరియల్ యాక్టర్స్ మరియు సినిమాలలో కూడా కొన్ని సినిమాలలో కూడా చేసింది. తను మాటలతోనైతే కుర్రకారు గుండెల్లో అయితే చురకల అంటిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటి ఈ అంజలి పవన్ కూడా బిగ్ బాస్ 8లో అయితే ఉండబోతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. తర్వాత బంచిక్ బబ్లు తను వెబ్ సిరీస్ ద్వారా అయితే పరిచయం అయ్యాడు, తను యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యాడు. తను కామెడీకి అయితే చాలామంది నవ్వే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక కామెడియన్ అందులో ఉండాలి కాబట్టి కామెడియన్ కోటాలో బంచిక్ బబ్లు అయితే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తర్వాత నేత్ర రెడ్డి తను ఫార్మింగ్ చేస్తూ ఉంది. ఏదైతే ఫార్మింగ్లో తనదైన శైలి అంటే ఒక అమ్మాయి ఫార్మింగ్ కూడా చేయొచ్చా అంటే తను న్యాచురల్గా కూడా కొంత పంట పండించచ్చా అనే విధంగా తను చేసిన బ్లాగ్స్ కావచ్చు లేకుంటే తను చేసిన యూట్యూబ్ వీడియోస్ కావచ్చు ప్రతి ఒక్కరైతే చూడడానికి ఇష్టపడతారు. తను పండించిన పంటను కూడా తినడానికి చాలామంది అయితే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో నేత్ర రెడ్డి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. తర్వాత ఇక అందరికి తెలిసిన ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న జాను లిరే కూడా తనైతే బిగ్ బాస్ 8లో వెళ్ళబోతా ఉంది. తను డాన్సర్ ఫోక్ డాన్సర్ ఇప్పుడైతే డీ షో ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ది నెంబర్గా అయితే ఉండడం అయితే జరిగింది. తను కూడా మరి పక్కా వస్తే గెలిచే క్యాండిడేట్ అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండింగ్లో అయితే తనైతే ఉంది డాన్సింగ్లో కాబట్టి తన లైఫ్ స్టోరీ కాబట్టి ఏది ఉన్నా కానీ చాలామందికి అయితే ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి తన లైఫ్ స్టోరీ చూసి తన డ్యాన్స్ చూసి తన పర్ఫార్మెన్స్ చూసి తనకు కూడా ఛాన్స్ వచ్చే దాఖలాలు అయితే కనబడతాయి. సో మొత్తానికైతే బిగ్ బాస్ 8లో అయితే వీళ్ళైతే రాబోతా ఉన్నారు. ఇంకో కొంతమంది కూడా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళనైతే కలవడం అయితే జరిగింది. వీళ్ళకి కొంత ప్రక్రియ ఉంటుంది, గైడెన్సింగ్ ఉంటుంది, అక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. మేము చెప్పిన వాళ్ళం కాకుండా ఇంకో కొంతమంది కూడా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికే అమ్మాయి ఒకసారి బిగ్ బాస్ నాన్ స్టాప్లో గెలిచింది కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు గెలవాలని కూడా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ మనం కూడా ఒక అమ్మాయి గెలవాలని కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి.